ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులందరి విచారణ ముగిసింది. ప్రభాకర్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను కలిసి విచారించింది సిట్. వీరందరినీ దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించారు సిట్ అధికారులు. చెప్పడానికి ఏం లేదంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు భుజంగరావు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. హైదరాబాద్ సిపితో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ మరోసారి భేటీ అయ్యారు. ఇవాళతో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగియడంతో కస్టోడియల్ ఎంక్వైరీలో వచ్చిన విషయాలపై చర్చించారు. రేపు పూర్తి స్థాయి నివేదికను సుప్రీంకోర్టుకు సిట్ సమర్పించనుంది. రాజకీయ నాయకులకు, అధికారులకు నోటీసులపై చర్చించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పెద్ద కుమారుడు నిశాంత్ రావును ప్రశ్నించింది సిట్. నిశాంత్ రావు ఆర్థిక లావాదేవీలపై స్టేట్మెంట్ రికార్డు చేశారు సిట్ అధికారులు. నిశాంత్ రావు 4 గంటల పాటు ప్రశ్నించింది సిట్. 2 రోజుల క్రితమే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావులను కలిపి విచారించింది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు మినహా మిగతా నిందితులను ప్రశ్నించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టింది సిట్. రాజకీయ నేతల పాత్రపై ఆధారాలు సేకరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2 వారాల పాటు ప్రభాకర్ రావును సిట్ విచారించింది. ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టింది. రాజకీయ నేతల పాత్రలపై ఆధారాలు సేకరించింది. ఈ 2 వారాల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనుంది సిట్. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులంతా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే పెన్ డ్రైవ్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారింది. ఇక ఇదే కేసులో డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ను పిలిచింది సిట్. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ను పిలిచింది. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకి వచ్చినట్టు సిట్ భావిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గతంలో అరెస్ట్ అయ్యారు నందకుమార్. తన ఫామ్ హౌస్లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిట్ అధికారులు ప్రశ్నించారని నందకుమార్ తెలిపారు. 1, 2, 3 ఆడియోలు వచ్చాయి. నేను ఎమ్మెల్యేలు మాట్లాడేది, నేను సింహయాజీ మాట్లాడేది, నేను ఇంకో స్వాములు మాట్లాడేది. సో నేను ఎమ్మెల్యేలు మాట్లాడేది సరే వాళ్ళు రికార్డింగ్ చేసేదాం అనుకుంటే, మేము సింహయాజీ మాట్లాడింది, నేను ఇంకో రామచంద్ర భారతి మాట్లాడిన ఆడియోలు అసలు బయటికి ఎట్లా వచ్చాయన్నదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. సో దీనిపైన ఎంక్వైరీ సాగుతుంది. సో సిట్ అధికారులు దీనిపైన ఖచ్చితంగా లోతైన ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అక్కడ ఆల్రెడీ రాధాకిషన్ రావు గారు, ప్రభాకర్ రావు గారు, తిరుపతి అన్న అందరు ఉన్నారు. సో వాళ్ళని కలిపి విచారించలేదు, ఇండివిజువల్గా విచారిస్తున్నారు. రాధాకిషన్ రావు, హీరో సురేష్ బాబు, వెంకటేష్ కలిసి రాధాకిషన్ రావు గారు టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో రాత్రి 12 గంటలకు కూర్చోవాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళ సీడీఆర్ తీపియండి. ఎవరు హీరో వెంకటేష్ రానాది వాళ్ళందరినీ సురేష్ బాబు సీడీఆర్ తీపిచ్చి బ్లాక్ కలర్ బెంచ్ కార్లో వెళ్ళి రాత్రి 12 గంటల వరకు కూర్చొని నా హోటల్ నేను అప్రూవర్గా మారకుంటే నా హోటల్ ధ్వంసం చేసిండ్రు.